శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మరొక అద్భుతమైనటువంటి మంత్రంతో, ఒక చిన్న రెమెడీతో మీ ముందుకైతే వచ్చేసానన్నమాట. ఇది చేసిన తర్వాత మా కోరిక తీరలేదు అనేటువంటి బాధపడే అవసరం కూడా రాదు. అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రము, పరిహారము. దీనిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి పూజలు వ్రతాలు చేయనవసరం కూడా లేదు. నియమాలు నిబంధనలు అనేవి కూడా లేవన్నమాట. అయితే ఎవరి కోసం ఇది ఎందుకు చేస్తున్నాము, ఈ మంత్రం దేనికి అంటే కనుక ఇది పూర్తిగా వశీకరణ మంత్రం అని చెప్పుకోవచ్చు. ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వారి కోసం చేసే పరిహారం అన్నమాట. ఇది యూనివర్స్కి సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ రెమెడీ కూడా. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వీడియో అనేది మీరు చివరి వరకు పూర్తిగా చూడండి. నియమాలు ఏమిటి అనేది క్లియర్గా తెలియచేస్తాను. అలాగే ఏ కలర్ పెన్నుతో రాయాలి అనేది కూడా చెబుతాను. వీడియో సగం సగం చూసి మళ్ళీ కామెంట్లు అనేది చేయవద్దు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలామంది భార్యాభర్తలు ఈ మధ్య కాలంలో విడివిడిగా ఉంటూ విడాకులు తీసుకుంటూ ఒకరినొకరు చెప్పుకోలేని విధంగా, నోటితో చెప్పరాని విధంగా సమస్యలు ఎదుర్కొంటూ చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నారన్నమాట. అయితే వారి మధ్య ఒక సఖ్యత కుదరటం కోసం, వారి యొక్క మధ్య ఉన్నటువంటి ప్రేమ అనేది మళ్ళీ బయటకి రావటం కోసం, తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా జీవితాంతం బ్రతకటం కోసం యూనివర్స్ మనకి అందించినటువంటి ఒక పవర్ఫుల్ రెమెడీ, అద్భుతమైనటువంటి రెమెడీ. దీనిని ఎవరైనా చేయవచ్చు అన్నమాట. ఇది విడిపోయి ఉన్నటువంటి భార్యాభర్తలు చేసుకోవచ్చు. లేదంటే భార్యాభర్తలు కలిసి ఉండి కూడా ఒకరికి ఒకరు మాటలు లేక ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎవరి వంతు అంటే ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటూ ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉన్నట్లుగా అనిపించినా కూడా వారి మధ్య ప్రేమ అనేది పెరగటానికి, అన్యోన్యత అనేది పెరగటం కోసం చక్కగా ఈ రెమెడీ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ప్రేమించి విడిపోయి ఉన్నటువంటి ప్రేమికుల కోసం, వివాహం వరకు వచ్చి కూడా పెద్దలు అంగీకరించక ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు ఆగిపోతూ ఉన్నా కానీ వారి కోసం కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. దీనికోసం మీరు తీసుకోవలసినదల్లా కేవలం ఒక్క వైట్ కలర్ పేపర్ అయితే సరిపోతుంది. రాయటానికి ఒక పెన్నును కూడా తీసుకోండి. ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో కానీ లేదంటే బ్రహ్మముహూర్త సమయంలో కానీ చేయటం వలన ఫలితాలనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో ఆ వ్యక్తిని మనస్సులో తలుచుకుంటూ మీరు ఈ పరిహారం అయితే చేయవలసి ఉంటుంది. దీనికోసం ఏం చేస్తారంటే కనుక ముందుగా మీరు ఎక్కడైనా సరే ఒక ప్రశాంతమైనటువంటి ప్లెజెంట్గా, ఎలాంటి డిస్టర్బెన్స్లు లేకుండా, ఎలాంటి శబ్దాలు రాకుండా, మీ మైండ్లోకి కూడా ఎలాంటి ఆలోచనలు రాకుండా ఒక నిశ్శబ్దంగా ఉన్నటువంటి ప్రదేశంలో, నిర్మలంగా ఉండేటువంటి చోట కూర్చోండి. మనకి అలా ఉండాలి అంటే ఎక్కువగా ఉదయం వేకువజామున చీకటితో బ్రహ్మముహూర్త సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మన మైండ్లో కూడా ఎలాంటి టెన్షన్లు కానీ, ఆలోచనలు కానీ, వర్క్ కానీ ఏది కూడా రాదన్నమాట. అలాంటి సమయంలో చేయటం వలన మనకొచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే మీరేం చేస్తారంటే కనుక ఒక్క 10 నిమిషాల పాటు ముందు ప్రశాంతంగా కూర్చొని ఈ యొక్క యూనివర్స్కి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నా కోరికను తీర్చినందుకు గాను ఈ యొక్క యూనివర్స్కి కృతజ్ఞతలు, యూనివర్స్కి థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ యూనివర్స్, అనంత కోటి విశ్వానికి కృతజ్ఞతలు అని ఈ విధంగా ఒక 3 సార్లు కానీ 5 సార్లు కానీ విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియచేసుకోండి. అలా తెలియచేసుకున్న తర్వాత మీరు
కూర్చున్న చోటనే మీ మనస్సులో మీరు ఎవరి గురించి అయితే ఈ యొక్క పరిహారాన్ని చేస్తున్నారో ఆ వ్యక్తితో మీరు కలిసి ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి శుభకరమైనటువంటి సంతోషకరమైనటువంటి క్షణాలు అనేటువంటివి కూడా మీ మైండ్లో ఒకసారి రివైండ్ చేసుకోవాలన్నమాట. తిరిగి మళ్ళీ మేము అలాగే కలిసి ఉంటాము, ముందు రోజుల్లో మేమిద్దరం మళ్ళీ అదే విధంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాము. మనం ఇక్కడ యూనివర్స్కి చెప్పుకుంటూ ఉన్నాము కాబట్టి ఏదైనా కూడా ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్లో చెప్పుకోవాలన్నమాట. అంటే అది జరిగినట్లుగా మనం భావిస్తూ ఉండాలి. అప్పుడే మన కోరికలు ఇంకా తొందరగా యూనివర్స్ నెరవేరుస్తుంది. ఇలా మీరు మైండ్లో ఒక 5 నిమిషాల పాటు మీ యొక్క కోరికను మీ యొక్క అంతర్గతంగా మీరు మనసులో తలుచుకుంటున్నటువంటి దానిని మళ్ళీ రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్న తరువాత మీరు కూర్చున్న చోటనే ఏదైనా ఒక పెన్నుని తీసుకోండి. అయితే ఈ పరిహారానికి బ్లాక్ కలర్ పెన్ అనేది అస్సలు యూస్ చేయకూడదండి. మిగతా ఏ కలర్ పెన్ అయినా కూడా యూస్ చేయవచ్చు అన్నమాట. ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి. వైట్ కలర్ పేపర్ ఖచ్చితంగా వైటే ఉండాలి. దాని మీద రూల్స్, చెక్స్, డాట్స్ ఇట్లాంటి ఏమీ లేకుండా ప్యూర్లీ వైట్ ఉండేటువంటి పేపర్ మాత్రమే తీసుకోండి. దానికి మాత్రమే మనకు పరిహారానికి పనిచేస్తుంది. అలా పేపర్ని తీసుకున్న తర్వాత ఏదైనా ఒక మంచి కలర్, గ్రీన్ అవ్వచ్చు, బ్లూ అవ్వచ్చు, ఎల్లో, ఏదైనా సరే, బ్లాక్ తప్ప మరి ఏ పెన్నుతో అయినా కూడా రాయవచ్చండి. అలా పెన్ను తీసుకున్న తర్వాత ఆ వైట్ కలర్ పేపర్ మీద 4 వైపులా అంటే 4 సైడ్స్ కూడా 786 ఈ యొక్క నెంబర్ని 4 మూలలా రాయండి. ఆ పేపర్కి 4 మూలలా కూడా 786 అనేటువంటి ఒక నెంబర్ని రాయండి. అలా రాసేది ఎందుకు అంటే కనుక ఈ యొక్క నెంబర్ అనేది ఈ విశ్వశక్తిని మన వశం చేసి మన కోరికలను తీర్చేటువంటి పవర్ అనేది ఆ యొక్క నెంబర్కి ఉంటుంది. కాబట్టి ముందుగా మనం ఆ నెంబర్ని అయితే రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా రాసుకున్న తర్వాత మధ్యలో పేపర్ యొక్క మధ్య భాగంలో మీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నారో, అదే మీ హస్బెండ్ కావచ్చు, మీ యొక్క కోఆర్డినేట్ కావచ్చు, మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి కావచ్చు, ఎవరి కోసమైతే మీరు ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ ఉన్నారో, రామ అయితే రామ, సీత అయితే సీత, లక్ష్మణ అయితే లక్ష్మణ, ఇట్లా ఆ యొక్క వ్యక్తి పేరు ఏదైతే ఉందో ఆ పేరుని మధ్య భాగంలో పేరు రాసి పేరు పక్కన వశ్యం స్వాహ అనే పదాన్ని రాయండి. అంటే పేరుతో పాటుగా రామ వశ్యం స్వాహ అంటే ఆ వ్యక్తి మీకు వశ్యం అవుతున్నట్లుగా భావిస్తూ రాయాలన్నమాట. ఈ విధంగా వైట్ కలర్ పేపర్ పైన 4 మూలల ఈ నెంబర్ని రాసిన తర్వాత మధ్య భాగంలో పేరుతో వశ్యం స్వాహ అని రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ పేపర్ని మీ చేతితో పట్టుకొని ఒక్క 5 నిమిషాల పాటు మీరు మళ్ళీ మీకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ యొక్క విశ్వానికి కృతజ్ఞతలు అని తెలియచేసుకుంటూ అమ్మవారిని, ఈ యొక్క వారాహి అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటూ మీ కోరిక తీర్చమని అమ్మవారిని అడుగుతూ తీరినట్లుగా భావన మైండ్లో చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఆ యొక్క పేపర్ ఏదైతే ఉందో దానిని ఫోల్డ్ చేసుకొని మీ యొక్క జేబులో కానీ పర్సులో కానీ ఎక్కడైనా పెట్టుకోండి. అంటే మీతో పాటు ఉండేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం వలన ఇది చేసినటువంటి వితిన్ 1 అవర్లో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరి గురించి ఆలోచిస్తూ ఉన్నారో, ఎవరి వద్ద నుంచి ఏమి కావాలని కోరుకుంటూ ఉన్నారో వారి వద్ద నుంచి మీకు కావలసినటువంటి విధంగా ప్రేమ, ఆప్యాయత అనేది వస్తాయి. అలాగే ఏదైనా మాట్లాడాలి, సందేశం రావాలి అన్నా కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుందనమాట. ఈ రెమెడీ అనేది మీరు మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ చేయండి. లేదంటే తొందరలో అంటే రేపటి రోజుల్లో మనకి అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు చేసిన వారికి ఇంకా అద్భుతమైనటువంటి 1000 రెట్ల ఫలితం అధికంగా వస్తుందనమాట. ఈ ఒక్క విషయాన్ని గమనించి రేపటి రోజునైనా కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి. తర్వాత ఆ పేపర్ని పారే నీటిలో వదిలివేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.